గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు చూస్తున్నారు రాజ్కుమార్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బాటనీలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పదాలకు వాటి అర్థాలు తెలుసుకుందాం. ప్రరోహాలేర్పడటం. ఇది ఏకణ జీవులు అనగా ఈస్ట్లలో అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతులలో ఒకటి. ఈ పద్ధతిలో పక్వస్థితిలో గల జనకుల నుంచి బహిర్జనితంగా పెరిగిన భాగం కుంచనం ఏర్పడటం ద్వారా వేరై కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. స్పృహ జీవులలో పరిసరాలను గ్రహించగల సామర్థ్యమే స్పృహ. విచిత్తి ఏకణ జీవులలో కేంద్రకం కణద్రవ్య విభజనల వల్ల రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ కొత్త కణాలని లేదా జీవుల్ని ఏర్పరిచే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి. ఫ్లోరా ఒక ప్రదేశంలో ఉన్న మొక్కల ఆవాసం వితరణల సమాచారాన్ని మొక్కల జాబితాను ఒక క్రమ పద్ధతిలో కలిగి ఉంటుంది. మొక్కలవటం ఇది తంతురూప జీవులలో సాధారణంగా గుర్తించబడే శాఖీయ ప్రత్యుత్పత్తి పద్ధతి. దీనిలో మొక్కదేహం చిన్న చిన్న ముక్కలుగా యాంత్రిక పద్ధతుల ద్వారా విరిగి ప్రతి మొక్క కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది. పెరుగుదల ఇది జీవుల పరిమాణంలో జరిగే శాశ్వతమైన అద్విగతమైన వృద్ధి. సాధారణంగా ఇది జీవుల శుష్క భారంలో మార్పుతో ముడిపడి ఉంటుంది. పరస్థానిక ఇన్ విట్రో జీవి ప్రమేయం లేకుండా వెలుపల ఉండే కృత్రిమ వాతావరణం. మాన్యువల్ ఇది తక్షణ సంప్రదింపు కోసం రూపొందించిన చిన్న పుస్తకం. జీవక్రియ ఒక జీవి శరీరంలో జరిగే అన్ని రసాయనిక చర్యలను కలిపి జీవక్రియగా పేర్కొంటారు. సరళమైన అణువుల నుండి సంక్లిష్టమైన అణువులు ఏర్పడే నిర్మాణాత్మక జీవక్రియను నిర్మాణక్రియ అంటారు. సంక్లిష్టమైన అణువులు సరళమైన అణువులుగా విడగొట్టబడే విచ్ఛిన్న జీవక్రియను విచ్ఛిన్న క్రియ అని అంటారు. కాంతి కాలావధి మొక్కలు పుష్పించే అనుక్రియలపై పగలు రాత్రి సాపేక్ష వ్యవధుల ప్రభావాన్ని కాంతి కాలావధి అంటారు. వర్గ వికాసం ఫైలోజెనీ ఇది ఒక జీవి లేదా జీవుల సముదాయం యొక్క పరిణామాత్మక చరిత్ర. ప్రత్యుత్పత్తి తల్లిదండ్రులతో దాదాపు సమానమైన లక్షణాలను కలిగిన సంతతిని ఉత్పత్తి చేయటం. సిద్ధబీజం ఇది ప్రత్యక్షంగా కొత్త మొక్కగా అభివృద్ధి చెందగల అలైంగిక ఏకకణ ప్రత్యుత్పత్తి ప్రమాణం. ఇది వ్యాప్తి చెందటం కోసం అనుకూలనాలను ఏర్పరచుకొని ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనేక కాలాల పాటు జీవించి ఉండగలదు. సిద్ధబీజాలు అనేక బ్యాక్టీరియం మొక్కలు శైవలాలు శిలీంధ్రాలు కొన్ని ప్రోటోజోవన్లు జీవిత చక్రంలో ఒక భాగంగా ఉంటాయి. ఉన్నత శ్రేణి మొక్కలలో సిద్ధబీజ మాతృకలలో క్షయకరణ విభజన అనంతరం ఏర్పడే సిద్ధబీజాలను మియోస్పోర్లు అంటారు. థాలోఫైటాలో సిద్ధబీజాలు సమయ విభజన ఫలితంగా ఏర్పడవచ్చు. వాటిని
స్పోరులు అంటారు. టాక్సాన్ వర్గీకరణ వ్యవస్థలోని ఏ స్థాయికి చెందిన ప్రమాణానైనా లేదా రకానైనా టాక్సాన్ అంటారు. ఈ టాక్సా బహువచనములను వృక్షరాజ్యం నుండి ఉపజాతుల వరకు క్రమస్థాయిలో అమరుస్తారు. వర్గీకరణ స్థాయి క్రమం జీవులను ఆరోహణ క్రమంలో పెద్ద విస్తృత సముదాయాలుగా అమర్చటం. దీనివల్ల తక్కువ స్థాయి సముదాయాలు ఎప్పుడూ ఉన్నత స్థాయి సముదాయాలలో అమర్చబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.